అందరూ నమస్కారం. రవివర్మ ఈ పేరు బహుశా ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చు. 1980స్లో 1960స్లో పుట్టిన ప్రతి ఒక్కరికి రవివర్మ అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు అని తెలియని వారికి దేవుడు ఇదిగోనే ఎలా ఉంటాడు అని చూపించిన వాడు ఆ రవివర్మ. మన ఇళ్లలో దేవుడి పటాలు ఉన్నాయి కదా, చాలా వరకు రవివర్మ గీసిన చిత్రాలు అవన్నీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అది వేరు అసలు. ఒకప్పుడు ఇళ్లల్లో పటాలు అంటే అవి బాగా డబ్బున్న ఇళ్లలో జమీందారులు రాజుల దగ్గర ఉండేవి. 1894లో రవివర్మ, రాజా రవివర్మ, ఈయనది ట్రావెన్కోర్ రాజవంశంలో కిలిమానూరు అనే ఊరిలో పుట్టున్నాడు. 1848లో పుట్టాడు. అతను చిన్నప్పటి నుంచి బొమ్మలేయటం ఇష్టం. అలా 1894కి వచ్చేసరికి అతను ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేసి దాని నుంచి మంచి ఆయన గీసిన చిత్రాలు ఏవైతే ఉంటాయో అసలు అద్భుతంగా గీస్తాడు. వాటిని ఇంక ప్రింట్ చేయడం మొదలెట్టాడు. అవి తక్కువ రేటుకి అందరికి అందుబాటులో ఉంచాడు. అవే ఈరోజు మన ఇళ్లలో ఉన్నటువంటి దేవుడు చిత్రాలు అనమాట, దేవత దేవుళ్ళవి. ఈవెన్ 1893లో చికాగోలో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ లాంటివి జరిగింది. అక్కడ పోయి ఇంకా అవార్డులు వచ్చింది. భారతదేశం నుంచి మొట్టమొదటిగా అత్యంత గొప్పగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందినట్టు మన రవివర్మ. అంతమంది హేమహేమలు ఉన్నారు, నో డౌట్. అయితే రీసెంట్ టైమ్స్లో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఒక చిత్రం ఉంది, అన్టైటిల్డ్ అని, గ్రామ యాత్ర అని 14 అడుగుల పెద్ద చిత్రం. ఆ ఆర్ట్ మొత్తం చేతితో గీసింది. గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటనేది. అది 116 కోట్లు 117 కోట్లకు అమ్ముడుపోయింది అనమాట. ఢిల్లీ చెందిన వ్యక్తి కిరణ్ నాడార్ ఎవరో అతను అన్నాడు. ఇప్పటి వరకు భారతీయులు గీసిన చిత్రాల్లో అదే టాప్. ఆక్షన్ వచ్చేసి బయట చేశారనమాట. అది ఐ థింక్ ఫ్రాన్స్లోనే ఎక్కడ ఆక్షన్ అది. సరే అప్పుడు కొన్నారు, అయిపోయింది. ఇప్పుడు రవివర్మ గారి చిత్రం, యశోద పాలు పితుకుతూ ఉంది ఆవు దగ్గర. వెనకాల మనం గోపాలుడు, మన కృష్ణుడు వచ్చి, గోవిందుడు వచ్చి, అమ్మ నాకు కూడా పాలమ్మని అడుగుతున్నాడు. అది కూడా ఎలాగా, అమ్మ పీట మీద కూర్చొని పాలు పితుకుతూ ఉంది, ఆ పీటకి అమ్మ నాకు కూడా పాలమ్మని అడుగుతున్నాడు. అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. అది మన జాతీయ సంపద. అది వేరే ఏ దేశానికి వెళ్ళొద్దని నిన్న ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైఫ్ ఆక్షన్ అని చెప్పేసి పెట్టారు. ఆక్షన్లో 167 కోట్ల 20 లక్షల రూపాయలకి మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కదా, సైరస్ పూనావాలా, వాళ్ళు కొనుగోలు చేశారు. ఇది మన జాతీయ సంపద. ఇది ఎక్కడికి వెళ్ళనే ఇక్కడే ఉంచుతా, అందరికి అందుబాటులో ఉంచుతా అని చెప్పేసి అన్నాడు. అసలు ఈ రవివర్మ గురించి ఈ తరానికి తెలియాల్సింది మరలా ఇంకొకసారి చెప్తా. 1848లో ట్రావెన్కోర్ రాజవంశీయుల కుటుంబంలో పుట్టారు, కిలిమానూరులో, కేరళ. ఆయన ఎదుగుతున్న క్రమంలోనే బ్రహ్మాండంగా చిత్రాలు గీస్తున్నాడు. ఎన్నెన్నో అందరూ కూడా అందుబాటులోకి వెళ్తున్నాయి. కానీ ఎవరికి అందుబాటులోకి వెళ్తున్నాడు? డబ్బు ఉన్న వాళ్ళకి. సామాన్యులకు వెళ్ళారన్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేసి ఇంకా దాని నుంచి ప్రింట్ చేసి జనాలకి తక్కువ రేటుకి సప్లై చేశారనమాట. అలా బోల్డెన్ చిత్రపటాలు ఇవన్నీ వచ్చాయి. ఇక 1906లో పాపం ఆయన కన్నుమూశారు. అంటే హార్డ్లీ 58 సంవత్సరాలు కన్నుమూశారు ఆయన కనుక బ్రతికున్నట్టయితే ఇంకా ఎన్నో అద్భుతమైనవి వచ్చాయన్నమాట. సో అది 167 కోట్ల 20 లక్షల రూపాయలకి అమ్ముడుపోయింది మన రవివర్మ గీసిన చిత్రం. దక్కించుకుంది సైరస్ పూనా వాళ్ళు. ఆక్షన్ నిర్వహించింది ముంబైలో. సో చిత్రం ఆయిల్ పెయింటింగ్ అంటారు చూసారా, అదనమాట. మొత్తం చేత్తో ఆయిల్ పెయింటింగ్ గీసినప్పుడు మన రవివర్మ, కొనుక్కుంటే మన సైరస్ పూనావాలా. ఇద్దరు భారతీయులే, వేరే దేశస్థాయికి ఇవి వెళ్ళలేదు. సంతోషం. గతంలో ఎంఎస్ హుస్సేన్ అన్టైటిల్డ్ గ్రామయాత్ర నుండే ఆ పెయింటింగ్ ఇప్పటివరకు అమ్ముడైన బండిల తరఫున అత్యంత ఎక్కువ ధరకి రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు అది పక్కకు పోయింది. మన రవివర్మ గారిది వచ్చింది 167 కోట్ల 20 లక్షల రూపాయలు.